హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు పొడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ కరివేపాకు పొడి మన హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది. కరివేపాకు పొడిని చాలా సింపుల్గా, తొందరగా, అప్పటికప్పుడు 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పొడి చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక 1 స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపపప్పు, మినపగుళ్ళు లేదా మినపపప్పు వేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మంచి వాసన వచ్చేంత వరకు కలుపుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 10 వరకు ఎండుమిర్చిని ఇలా తొడకలు తీసి వేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా ఒక చిన్న స్పూన్ జీలకర్ర, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టు తీసి వేసుకోవాలి. వీటి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకుని ఈ నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకుని మనం ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఈ కరివేపాకు మంచి సువాసన వస్తుంది. ఈ కరివేపాకు పొడిని మనం ఇడ్లీ, దోశలోకి కానీ తినొచ్చు, లేదా వేడివేడి అన్నంలోకి ఈ పొడిని వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 2-3 చింతపండు రెబ్బలు కూడా వేసుకొని ఇలా బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కరివేపాకుని కూడా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పుల దాంట్లో వేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడి జుట్టు పెరగడంలో కూడా చాలా సహాయపడుతుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఇలా చల్లారిన కరివేపాకు పప్పులు అన్నింటినీ వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక చిన్న స్పూన్ ఉప్పు సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుంటే పొడిలాగా చేసుకుంటే కరివేపాకు పొడి రెడీ అయిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు పొడి ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.